నేను కొంచెం గాడు పెడుతుంది. వర్షం అయితే అత్తలు పిల్లలు మంచిగా ఎగురుతాయి. అన్నీ చల్లగా వస్తుంది. గాడు పెడతాను. వాన అయితే వస్తలేదు. వానలు వేయినట్టే ఉన్నాయి. ఇక ఇవరి దాకా నడిచినాం. 12:30 అయింది. చల్లగా వచ్చేసరికి పిల్లలు మంచిగా ఎగురుతాయి. అన్నీ మడికట్ల మంచిగా మేస్తానే నారు పూసలన్నీ. వాన అయితే పడతలేదు. సో వర్షం వచ్చే స్కోప్ ఉంది. అత్తయ్య వచ్చు. కొంచెం లైట్గా చినుకులు అయితే పడతాయి. మరి కాలం అవుతుందా పోతుందా చూడాలి. చినుకులు అయితే పడతాయి. అటు సైడ్ తాళ్ళ మొక్కనంతా మబ్బు ఉన్నది. అటు వర్షం పడుతుంది. ఇటు సైడ్ ఏమో మొత్తం ఎండ కొడుతుంది. మా దిక్కు గొర్రెలు అయితే ఆగి మెత్తాయి. వర్షం అయితే వస్తుంది. మ్యాక్సిమం చినుకులు అయితే పడతాయి. వర్షం అయితే ఇవరాక 10 చినుకులు పడ్డాయి. మళ్ళీ ఇప్పుడైతే పడతలేదు. వర్షం పోయింది, వెళ్ళిపోయింది. ఇక ఇవరకు అట్లా 10 చినుకులు పడ్డాయి. వర్షం పడుతుంది కావచ్చు. నైట్ ఫుల్ వర్షం అనుకున్నాం, కానీ ఇప్పుడైతే వర్షం లేదు. 6:30 అవుతుంది. చూడాలి నైట్ వరకు మరి వర్షం పడుతుందా పడదా, ఎట్లుంటుందో సిచ్యువేషను. ఇప్పుడైతే అదంతా మబ్బే ఉన్నది. ఎండ అయితే కొడుతుంది. అంత మబ్బే ఉన్నది. వర్షం మరి పడుతుందా పడదా చూడాలి. నైట్ అదృష్టం ఉంటే వర్షం పడుతుంది, లేకపోతే లేదు. మళ్ళీ ఇటు సైడ్ చినుకులు పడతాయి. ఇట్లా నాటు పంట ఉన్నప్పుడు దగ్గర మర్రేయాలి. నీళ్ళు లేనప్పుడైనా ఎప్పుడైనా దగ్గర మర్రేసుకోవాలి. ఎందుకంటే నారు దొక్కంటే ఇబ్బంది అవుతుంది. నారు అంటే ఇక నాటేసుకుని అందుకే ఎవరైనా నారు పోసేది. ఎప్పుడైనా ఇట్లా దూరం మర్రేయాలి నారుకు. ఈ నారు ఇక్కడ ఉన్నది కాబట్టి ఇంత దూరం ఇటు మర్రేసుకోవాలి. ఇట్లా నీళ్ళు తాగిన నారు పంటే ఉండాలి. ఎప్పుడైనా నారు పంట ఉంటే నీళ్ళు తాగుతాయి, మేసేటి మేస్తాయి. వర్షాలు లేక నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ముగ్గురం ఈ 200 గొర్రెలు ముగ్గురం కూడా కొట్టుకోపోతున్నాం. అంత ఇబ్బంది పెడతాయి. రోడ్డు పండి మొత్తం ఆగం చేస్తాయి. ఇడు అంత దించా కింద దించుడు. ఆగుతానే లేవు గొర్రెలు. మొత్తం ఇబ్బంది పెడతాయి. నీ అవ చూస్తే ఎన్నో ఉన్నాయి అనుకుంటానే అవి అసలు ఆగుతానే లేవు. ఒక్కటే ఇబ్బంది పెడతాయి. మా లింగి చప్పరిచ్చినా కానీ ఇవి ఆగుతానే లేవు.